మార్చి 7 పరిశుద్ధుల ప్రధాన శత్రువులు. మన యుద్ధం కేవలం రక్తమాంసములతో కూడినది కాదు. ఇది అపవాది స్వయంగా నాయకత్వం వహిస్తూ పరిశుద్ధులకు విరోధంగా పంపిన దురాత్మల సేనతో జరుగుతున్న పోరాటం. ఒకవేళ ఈ యుద్ధం కేవలం మనుషులకు మధ్య జరిగే శారీరక పోరాటమే అయితే, కొందరు తమ సొంత ప్రయత్నాలతో విజయం సాధించేవారేమో. కానీ అపొస్తలుడైన పౌలు మన శత్రువుల స్వభావాన్ని వివరిస్తూ మన స్వశక్తితో విజయం కలుగుతుందనే అపోహను పూర్తిగా కొట్టేశాడు. మన శత్రువులు అదృశ్య లోకానికి చెందిన బలమైన దురాత్మలు. పరలోకంలో అత్యున్నత స్థానాన్ని శాశ్వతంగా కోల్పోయిన సాతాను ఈ భూమిపై తన అధికారాన్ని చెలాయించాలని నిర్ణయించుకున్నాడు. పరలోకం నుండి త్రోసివేయబడిన నాటి నుండి వాడు మరియు వాని అనుచరులు భూమి మీద తమ రాజ్యాన్ని స్థాపించడానికి అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక సాతాను సామ్రాజ్యం యొక్క 5 ముఖ్యాంశాలను బయలుపరుస్తుంది. 1. వాటి ప్రభుత్వ వ్యవస్థ. 2. వాటి అపరిమితమైన శక్తి. 3. వాటి అధికార పరిధి. 4. వాటి స్వభావం. 5. దేవునితో వాటికున్న వివాద లక్ష్యం. సాతాను ప్రభుత్వ వ్యవస్థ మన సహజ అవగాహనకు మించినది. బైబిల్ వానిని ప్రధానులు అని సంబోధించింది. ఈ దుష్టలోకంలో సాతానుకు ఉన్న ఉన్నతమైన హోదాను దేవుడు స్వయంగా ధృవీకరించారు. క్రీస్తు వానిని ఈ లోకాధికారి అని పిలిచారు. యోహాను సువార్త 14:30. ఏ విధంగానైతే రాజులకు ఒక రాజ్యం మరియు ప్రజలు ఉంటారో, సాతానుకు కూడా అలాగే ఉన్నారు. భూలోకంలోని నియంతలు తమ ప్రజలను నమ్మలేరు. బలత్కారంతో వారిని అణచివేయవలసి ఉంటుంది. తిరుగుబాటు జరుగుతుందేమోనని వారు ఎప్పుడు భయపడుతుంటారు. కానీ సాతానుకు అలాంటి భయం లేదు. ఎందుకంటే వాడు తన అనుచరులను పూర్తిగా నమ్మగలడు. పరిశుద్ధాత్మ జోక్యం చేసుకుంటే తప్ప దుష్టులు వానిపై తిరుగుబాటు చేయరు. వాస్తవానికి దుష్టులు సాతానుకు కేవలం లోబడమే కాదు, స్వచ్ఛందంగా మోకరిల్లి వానిని ఆరాధిస్తారు. ప్రకటన 13:4. ఇది వాడు ఆశించే దానికంటే ఎక్కువే కావచ్చు, కానీ వాడు దానిని ఖచ్చితంగా డిమాండ్ చేస్తాడు. నీవు పోరాడుతున్నది సామాన్యమైన శత్రువుతో కాదు, ఒక వ్యవస్థీకృతమైన దుష్ట సామ్రాజ్యంతో. అందుకే నీకు దేవుడు ఇచ్చే సర్వాంగ కవచం అవసరం.